హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జేఆర్‌కే. ఈరోజు ఎన్‌పీసీఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులనేది భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విద్యా అర్హత ఏంటి? అదేవిధంగా ఎన్ని పోస్టులున్నాయి? ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులున్నాయో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఓవరాల్‌గా మనకు ఇది ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు https://npcialcareers.co.in/ ఈ అవకాశం కోసం మీరు కొట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఓవరాల్‌గా రిక్రూట్‌మెంట్‌లో 30 పోస్టులనేది భర్తీ చేస్తున్నారు. అసలు కేటగిరీస్ వారీగా చూసినట్లయితే ఫిజిక్స్ విభాగంలో 20 పోస్టు, ఇండస్ట్రియల్ ఫైర్ సేఫ్టీ విభాగంలో 10 పోస్టు, దేశవ్యాప్తంగా ఉన్న అణు విద్యుత్ ప్రాజెక్టులలో ఈ నియామకం ఉండే అవకాశం ఉంది. ఇంకోటేంటంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రూ. 74,000 స్టార్టింగ్‌లోనే వస్తుంది. అంటే వాళ్ళు దాదాపు రూ. 1,00,000 వరకు బెనిఫిట్ పొందడం జరుగుతుంది. అదేవిధంగా డీఏ, డియర్‌నెస్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ సదుపాయాలు, పీఎఫ్, గ్రాట్యుటీ ప్రయోజనాలు, పనితీరు ఆధారిత ఇన్సెంటివ్‌లు లాంటివి కూడా వర్తిస్తాయి. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత వేతనంలో పెరుగుదల ఉండే అవకాశం అంటే ఎవరైతే ఈ ట్రైనింగ్ అనేది కొన్ని మంత్స్ ఉంటది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇక విద్యా అర్హత అంటే ఏమి ఎడ్యుకేషన్ ఉండాలంటే ఇండస్ట్రియల్ ఫైర్ సేఫ్టీ పోస్టులకు సంబంధించి విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత అవసరం. అదేవిధంగా ఫిజిక్స్ విభాగానికి బీఎస్సీ లేదా ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. పోస్ట్‌ను బట్టి నిర్ణీత అనుభవం అవసరమవుతుంది. అంటే కొన్ని వాటిలో ఎక్స్‌పీరియన్స్ అన్నది కూడా అడగడం జరుగుతుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి విద్యా అర్హత పొందాలి. అంటే ఆ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి. వయో పరిమితి వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 26 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ అంటే బీసీ కేటగిరీ వాళ్ళకైతే 29 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 31 సంవత్సరాల లోపల ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఓ త ట 25, 26 ఉన్నాయి. వాళ్ళకి ఒక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారనుకో, వాళ్ళు 28, 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటది. తర్వాత ఎంపిక ప్రక్రియ అనేది 2 దశల్లో ఉంటది. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ 1 ఉంటది. తర్వాత ఇంటర్వ్యూ ఎవరైతే సీబీటీ 1 పాస్ అయితారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. మొదటి దశలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకి రెండో దశకు పిలుస్తారు. పరీక్షలో సాంకేతిక సంఖ్యల సంబంధిత సబ్జెక్ట్ జ్ఞానం, జనరల్ ఆప్టిట్యూడ్ వంటి అంశాలు ఉండే అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పనిచేసే వాళ్ళకి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎక్కువ చేస్తారు. అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది? వాళ్ళు మ్యాథ్స్ ఏ విధంగా చేస్తున్నారు? వాళ్ళ వే ఆఫ్ లాజికల్ ఎలా ఉన్నదని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. తర్వాత దరఖాస్తు ఫీజొచ్చేసి జనరల్ వాళ్ళు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ పురుషులైతే రూ. 500. అదేవిధంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఫీజన్నది ఏముండదు. ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఏ జాబ్స్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానెల్‌లో నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి అవకాశం మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.